ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ చూద్దాం. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటది? ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక సాఫ్ట్వేర్ డిజైన్ని ఒక సిస్టంలోకి మార్చే ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్. ఒక డిజైన్ ఫస్ట్ గీసుకుంటూ ఆ డిజైన్ని ఫస్ట్ ఒక సిస్టంలోకి మార్చుతావు కదా, ఈ మిడిల్ ఆఫ్ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. ఓకేనా? వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఏవైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళు చాలా సర్వర్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఆ ఛాలెంజెస్ వల్ల ఏమవుతుంది, సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ, ఫంక్షనాలిటీ అండ్ మెయింటబిలిటీ పైన పడుతుంది ఆ ఛాలెంజెస్ అన్నీ. సో అవి కొన్ని అలాంటి ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఎవరైతే డెవలపర్స్ ఫేస్ చేస్తారో వైల్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్, అవి దానివల్ల ఎఫిషియన్సీ పైన, ఫంక్షనాలిటీ పైన, మెయింటెనెన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో అలా కీ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్, అసలు ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అలా కొన్ని చూద్దాం. కోడ్ క్వాలిటీ, వాళ్ళు పూర్ కోడింగ్ రైటింగ్ రాసినాకో, పూర్లీ రైటన్ కోడ్ లీడ్స్ టు మెయింటెనెన్స్ ఛాలెంజెస్ అండ్ బగ్స్. వాళ్ళు సరిగా రాకపోతే, సరిగా ప్రాపర్ మేనర్లో, అది ఇట్ రైజెస్ టు మెయింటెనెన్స్ ఛాలెంజెస్ వస్తాయి. దాంతోపాటు బగ్స్ అంటే ఎర్రర్స్ కూడా వస్తాయి. సో దాని సొల్యూషన్ ఏంటిది? మంచి ఒక కోడింగ్ స్టాండర్డ్ అనేది వాళ్ళు వాడాలి. ఒక మాడ్యూల్స్ ఎక్కడ రాస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు ఆ కోడ్ని రీయూజబుల్కి వాడుకోవచ్చు. అలానే కోడ్ రివ్యూస్ పంపితే ఆ కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాళ్ళ కోడ్ రివ్యూ ద్వారా తెలిసిపోయి ఆ ఎర్రర్స్ అనేది అక్కడనే సాల్వ్ అయిపోతాయి. దానివల్ల కోడ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక కోడ్ క్వాలిటీ ఇష్యూ యొక్క సొల్యూషన్. కోడ్ క్వాలిటీ అంటే పూర్ రైటింగ్ ఆఫ్ కోడ్ని కోడ్ క్వాలిటీ అంటారు. కోడ్ క్వాలిటీ ఇష్యూ దీని కిందకి వస్తుంది. తర్వాత ఇంటిగ్రేషన్ ఇష్యూ. ఒక సిస్టమ్ చేయడానికి కొన్ని మాడ్యూల్స్లను వాడతావు. కంబైనింగ్ మాడ్యూల్స్ ఆర్ సబ్ సిస్టమ్స్ మే కాస్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ అండ్ ఇన్కంపాటబిలిటీస్. కొన్ని మాడ్యూల్స్, ఇదొక మాడ్యూల్, కొన్ని మాడ్యూల్స్ ఇవన్నీ కలిపి ఒక బిగ్ మాడ్యూల్ యూజ్ చేసి నీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు. కొన్ని మాడ్యూల్స్ సపోర్ట్ అయితే కొన్ని కంపాటబుల్ అవ్వదు నీ సిస్టమ్కి. అప్పుడు ఏమైపోతుంది, ఎర్రర్స్ అనేవి రైజ్ అవుతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్. సో ఇలా కంబైన్ చేయడం వల్ల, మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల నీకు ఎర్రర్స్ అని వస్తుంది. సో దీనివల్ల ఏం చేయాలి, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తున్నావు కదా, ఇంటిగ్రేషన్ చేసినాక టెస్టింగ్ చేయాలి. దాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. సో మనం ఆ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ని రెగ్యులర్గా చేయాలి. ఒక వెల్ డిఫైన్ ఇంటిగ్రేషన్ ప్లాన్ అనేది వాడాలి. ఎట్లా వాడితే అట్లా, ఏ మోడల్స్ వాడితే ఆ మోడల్స్ మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు, కంబైన్ చేయవద్దు. ఓకేనా? ఎన్ష్యూర్ కంపాటబిలిటీ బిట్వీన్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అండ్ లైబ్రరీ. ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు యాడ్ చేస్తున్నావు, ఇంటిగ్రేట్ చేస్తున్నావు, అది కంపాటబుల్ ఉందా ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్, దాంతోపాటు ఆ లైబ్రరీకి కంపాటబుల్ ఉందా చూసుకొని నువ్వు ఇంటిగ్రేట్ చేయాలి. ఈ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఇష్యూ. తర్వాత వర్షన్ కంట్రోల్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. డిఫికల్ట్ మేనేజింగ్ చేంజెస్ ఇన్ కోడ్ అక్రాస్ మల్టిపుల్ డెవలపర్స్ ఆర్ టీమ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం, నువ్వు అక్కడ ఉన్నావు. సో ఇద్దరం, నువ్వు అక్కడ నీ కంప్యూటర్లో చేంజెస్ చేసి నాకు ఆ కోడ్ పంపినా, నాకు సరిగా అర్థంగా. సో మల్టిపుల్ పర్సన్స్ ఒకటే కోడ్ చేయడం వల్ల అది ఏమైపోతుంది, డిఫరెంట్ డెవలపర్స్ దగ్గర చేసిన ఆ చేంజెస్, నువ్వేం చేంజ్ చేస్తున్నావు నాకు అర్థమవుతలే. నేను సగం చేసినా, నువ్వు ఆడ ఇంకో సగం చేసిండు, అక్కడ ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయో నాకు తెలుస్తలేదు. అందుకే ఇది కష్టమైపోతుంది, డిఫికల్టీ అవుతుంది దాన్ని మెయింటైన్ చేయడం కోడ్ని. అందుకు ఏం చేయాలంటే గిట్హబ్ అని ఉంటాయి, లైక్ యూజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి లైక్ గిట్హబ్ టు మేనేజ్ కోడ్ బేస్ చేంజెస్. ఎప్పుడైతే అందరం ఒకటే కోడ్ బేస్ చేంజెస్ కలిసి ఒక గిట్హబ్లో పెట్టి అక్కడ చేంజ్ చేసినాక మనకి నువ్వు చేంజ్ చేసినా, నేను చేంజ్ చేసినా కొంచెం అందరికి అర్థమయ్యేటట్టు ఉంటుంది. తర్వాత ఒక మంచి వర్షన్ కంట్రోల్ వాడాలి. అంటే తర్వాత ఇంప్లిమెంటేషన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ టు ట్రాక్ వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్. ఎప్పుడు అప్డేట్ చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, మేనేజ్మెంట్ టూల్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. తర్వాత డిపెండెన్సీ మేనేజ్మెంట్ అంటే ఓవర్ రిలయన్స్ ఆన్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కెన్ కాస్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ. మనము ఒక ప్రాజెక్ట్ చేయాలంటే వేరే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కూడా వాడాలి, అవసరం పడతాయి. సో ఆ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ని వాడడం వల్ల కంపాటబిలిటీ ఇష్యూస్ రావచ్చు, అట్లా సెక్యూరిటీ కూడా నీకు పక్కా ఉండకపోవచ్చు. సో ఏం చేయాలా, నువ్వు ఒక మంచి రిలయబుల్ వెల్ మెయింటైన్ లైబ్రరీస్ని చూసుకోవాలి. అలానే రెగ్యులర్గా ఆ డిపెండెన్సీస్ అప్డేట్ చేస్తూ ఉండాలి. సో దట్ టు ప్యాచ్ వనరబుల్స్ అంటే ఎర్రర్స్ రాకుండా కాపాడడానికి. తర్వాత పర్ఫార్మెన్స్ బాటిల్ నెక్. ఇదేంటంటే పూర్ పర్ఫార్మెన్స్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ ఆల్గరిథమ్ ఆర్ రిసోర్స్ హెవీ ఆపరేషన్. ఎక్కువ రిసోర్సెస్ వాడినా, లేకపోతే నువ్వు ఆల్గరిథమ్ అంతకన్నా బెస్ట్ కాకుండా లో లెవెల్ తక్కువ ఆల్గరిథమ్ వాడడం వల్ల నీకు ఆ పర్ఫార్మెన్స్ అనేది సరిగా ఇస్తలేదు. సో నువ్వు ఏం చేయాలా, మంచి ఆప్టమైజ్ ఆల్గరిథమ్ యూజ్ చేసి వాటిని వాడాలి. అప్పుడు ఏమవుతుంది, నీ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో యూజ్
మంచి ఆల్గరిథం వాడాలా. యూజ్ ప్రొఫైలింగ్ టూల్స్ టు ఐడెంటిఫై ఫిక్స్ పర్ఫార్మెన్స్ బాటిల్నెక్స్. ఎక్కడైతే నీకు పర్ఫార్మెన్స్ తక్కువ అవుతుందని అనిపించిందో అక్కడ నువ్వు ఆ టూల్స్ వాడి ఐడెంటిఫై చేసి అక్కడ వేరే ఆల్గరిథం వాడొద్దాన్ని ఇంకా ఫిక్స్ చేసేయాలి. ఎక్కడైతే నీకు పర్ఫార్మెన్స్ తక్కువ వస్తుందో దాన్ని తగ్గించి నీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. టెస్ట్ ఫర్ స్కేలబిలిటీ టు హ్యాండిల్ ఇంక్రీజ్ ద యూజర్ లోడ్స్. ఓకే, అట్ లాస్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్. వల్నరబిలిటీస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ కెన్ లీడ్ టు సెక్యూరిటీ బ్రాంచెస్. ఎర్రర్స్ రావడం వల్ల నీకు సెక్యూరిటీ ఇష్యూస్ అనేది అవుతాయి. సో నువ్వేం చేయాలా, సెక్యూరిటీ ఆర్డర్స్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ చేస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఎన్క్రిప్షన్ వాడినాకో సెన్సిటివ్ డాటా పైన ఈ డాటా అనేది సేఫ్ ఉంటుంది. అండ్ వ్యాలిడేట్ అండ్ సెన్సిటైజ్ యూజర్ ఇచ్చిన ఇన్పుట్స్ వ్యాలిడేట్ చేస్తూ కరెక్ట్ చూసుకోవాలి. దీనివల్ల నీ సెక్యూరిటీ అనేది బాగా కాపాడుకోవచ్చు. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ఇష్యూ. ఒక ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇవన్నీ ఇష్యూస్ అని రైజ్ అవుతాయి. అలా కొన్ని మనం మాట్లాడుకున్నాం డెవలపర్కి.